ఆనరబుల్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఈ మాస్టర్ స్కూల్ని సూర్యచంద్రులాగా కాపాడుతున్నాడు పవన్ సార్ చంద్ర సార్. ఇట్ ఈస్ కరెక్ట్. అట్ ద సేమ్ టైం నాతో పనిచేసే కొలీగ్స్కి స్టూడెంట్స్కి ఫేర్వెల్ డే విషయం చెప్తున్నాను. ఎస్, ఫేర్వెల్ డే ఈజ్ ఏ మెమరబుల్ డే. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఈరోజు సెలబ్రేషన్ ఈ ఫేర్వెల్ డే అనేది మన లైఫ్లో ఇప్పుడు మేము కాలేజ్ లైఫ్ అయిపోయేసరికి 5 ఫేర్వెల్ డేస్లో పార్టిసిపేట్ చేసినాం. అలాగే టీచింగ్లోకి వచ్చిన తర్వాత 10 to 12 చూసినాం పిల్లలు చేసుకునేది. బట్ మేము 10th క్లాస్లో జరిగిన ఫేర్వెల్ డే ఇప్పటికీ మాకు గుర్తుంది. అంటే మీరు ఈ స్కూలింగ్లో నుంచి కాలేజీలో ఇంకా జరుగుతాయి, కానీ లైఫ్ లాంగ్ మన 10th క్లాస్ స్నేహితులు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతారు. మేము ఇంటర్లో చదివినాం, డిగ్రీ చదివినాం, ఎంఎస్సీ చదివినాం, బీఎడ్ చేసినాం, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు. కానీ 10th క్లాస్లో ఉన్నటువంటి 56 మంది మా పేర్లు గుర్తున్నాయి. అదే ఇంటర్లో చదివిన ఫ్రెండ్స్ 4 మాత్రమే గుర్తున్నారు. అంటే ఇక్కడ మనం ఆటలు, పాటలు, కొట్లాటలు, గొడవలు, టీచర్లు తన్నడం, కాలేజీలో అవన్నీ ఉండవు. ఇక్కడ మేము చెప్తాం బాబు మాలిక్, బాబు అజిత్, మిమ్మల్ని పేరుతో పెట్టి పిలుస్తుంటాం. మీరు కాలేజీకి వెళ్తారు రేపు నెక్స్ట్ ఇయర్. అక్కడ 2 years అయిపోయేసరికి మీ లెక్చరర్కి నీ పేరు కూడా తెలియదు. కాలేజీ అయిపోతుంది, వెళ్ళిపోతారు. అక్కడ ఓన్లీ టీచింగ్, ఎగ్జామ్స్, వెళ్ళిపోవడం. అదే ఇక్కడ మనం ఏం చేస్తాం, టీచర్లము బాబు పేర్లు పెట్టుకొని పిలుచుకోవడము, ఆప్యాయంగా కొట్టడం తిట్టడం అనేది కూడా ఒక విద్యనే. ఇప్పుడు రాళ్ళు ఉంటాయి, శిల్పి ఏం చేస్తాడు, దాన్ని రోజు కొట్టి 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 ఒక శిల్పంలో తయారు చేస్తే మనం రోజు పోయి గుడిలో మొక్కుతున్నాం. ఇట్ ఈస్ జస్ట్ ఏ స్టోన్, బట్ ఇట్ బికేమ్ ఏ గాడ్ ఆఫ్టర్ టేకింగ్ సో మెనీ దెబ్బలు తిన్న తర్వాత అది దానికి అంత వాల్యూ వచ్చింది. మీరు కూడా రోజు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఒకరోజు సండే రోజు నాకు డ్యూటీ పడింది. మా వారు అడిగింది, ఎప్పుడు నువ్వు సండే కూడా స్కూల్కి వెళ్తావా అంటే, నాకు డ్యూటీ 8:30 to 3 వరకు ఉంటుంది, పిల్లలకి మాత్రం 8 to 6 వరకు ఉంటుంది అంటే వీళ్ళకి ఇంత టార్చర్ పెడుతున్నారా అని. మా వారు అడిగింది, ఇంత టార్చర్ పెడుతున్నా పిల్లలకి అంత అవసరమా అని. అంటే ఇంత టార్చర్ పెట్టినారంటే అది మీ భవిష్యత్తు కోసమే. ఈరోజు పిల్లలు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా వెళ్తున్నారు, రాస్తున్నారు. అంటే వాళ్ళకి ఎగ్జామ్ ఫీర్ అనేది వెళ్ళిపోయింది. అదేవిధంగా మీరు నెక్స్ట్ ఈ 10 days బాగా ప్రిపేర్ అయ్యి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఏ టెన్షన్ పడకుండా. ఎస్, మై స్టూడెంట్ ఈస్ సేయింగ్ హ్యాండ్ ఈజ్ వైబ్రేటింగ్ సార్. ఎస్, సమ్టైమ్స్ నేను యాక్చువల్గా చాలా షేర్ చేసుకోవాలనుకున్నాను, కానీ మర్చిపోతున్నాను. ఎన్నో చెప్పాలనుకుని వచ్చాను. ఇక్కడ స్కూల్ లైఫ్లో నుంచి మీరు కాలేజ్ లైఫ్లోకి వెళ్తారు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కాలేజీలో చేరిన తర్వాత ఎక్కడో హాస్టల్కి వెళ్తారు. ఆల్మోస్ట్ చాలా కేర్ఫుల్గా ఉండండి. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. యూ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ పేరెంట్స్. ఓన్లీ పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యూ, నోబడీ విల్ ఫాలో విత్ యూ. మీరు ఏ చిన్న సమస్య వచ్చినా పేరెంట్స్తో స్పెండ్ చేయండి. అవసరమైతే సండే ఫాదర్ని అడగండి, బయటికి వెళ్దాం డాడీ అని. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు కూడా కొంచెం బాధ వేసింది. అనంతపురంలో 16-17 సంవత్సరాలు వయసుకు వచ్చిన పిల్లవాడు కాలేజీలో సో మెనీ రీజన్స్ అతడు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. చేతికి వచ్చిన పిల్లవాడు పోతే ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారు. మీరు నెక్స్ట్ కాలేజ్ లెవెల్కి పోయిన తర్వాత చాలా డిఫికల్టీస్ వస్తాయి, కానీ మీరు వాటిని ఫేస్ చేసి ఆల్మోస్ట్ స్పెండ్ టైం విత్ పేరెంట్స్. మీకు ఏదైనా స్ట్రగుల్ ఉన్నా పేరెంట్స్ షేర్ చేసుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ అర్థం కాకపోయినా, లేకపోతే హెల్త్ బాగాలేకపోయినా, ఫుడ్ సరిపోకపోయినా పేరెంట్స్ షేర్ చేసుకోండి. దట్ ఈస్ అబౌట్ యువర్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఓన్లీ 2 years మీ దగ్గర ఉన్నటువంటిది. నెక్స్ట్ 2 years మీరు కష్టపడండి.